తెలంగాణ కోరుకుంది మన ఉద్యోగాలు మనకు వస్తాయని. ప్రతి ఇంట ఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆ ఇల్లు ఎలా కలకల్లాడుతుందో తెలిసినటువంటి మనం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ప్రభుత్వ పరంగా 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. అదే మనం 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకి 5,000 చొప్పున ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా కూడా ఖాళీలు న్యాయంగా ఉన్నటువంటి కూడా పూరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. రైతులకి రుణమాఫీ అనేది వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము 25,000-26,000 కోట్లు దాటకుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత कांग्रेस पार्टी दी। मैडम मैं यही बोल रहा हूं कि 10 साल में तो केसीआर साहब जो डेवलपमेंट करे उससे 10 गुना 1 साल में करें हम। फार्मर्स को 22,000 करोड़ लोन वेव करे, वही केसीआर सरकार 10 साल में 27,000 करोड़ लोन वेव करे तो हम 1 साल में 22,000 करोड़ लोन वेव करें। वही तरीके से 10 साल में उन्होंने 55,000 नौकरियां सरकारी नौकरियां दिए तो हम 1 साल में 56,000 एम्प्लॉयमेंट देके ये सरकार अनएम्प्लॉयड का सरकार है। ఈ ప్రభుత్వం నిరుద్యోగులది, ఈ ప్రభుత్వం బీద ప్రజలది, ఈ ప్రభుత్వం అనగార వారిని చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. మహిళలకి ఉచితంగా బస్ అనేది ఈ దేశ చరిత్రలో ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ నుండి కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదేవిధంగా అడుగడుగున అణచివేయబడ్డటువంటి బీసీ వర్గాల్ని ఆదుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ గారి ఆలోచనని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ కుల సర్వే చేసి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నట్టు అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇదే ప్రభుత్వం వల్ల కాలే. బీహార్లో, కర్ణాటకలో కుల సర్వే జరిగినా అఫీషియల్గా టేబుల్ చేయలేనట్టు పరిస్థితి. అదే మనం కుల సర్వే జరపడమే కాకుండా అఫీషియల్గా టేబుల్ చేయగలిగినాం. దీనివల్ల యావత్ దేశంలో తెలంగాణ ఒక దిక్చూసిగా మారింది వల్ల. అదే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడమే తర్వాయిగా ఆనాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సబ్ కేటగరీస్లో ప్రకటన చేయడం, కమిషన్ వేయడం, దాన్ని కూడా సాకారం చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఈ రెండు కూడా మైల్ రైలుగా మిగిలిపెట్టిన సందర్భం. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి రెట్టింపు ఉత్సాహంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మిత్రులారా, మీరు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మీ అందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు చేసినట్టుగా ప్రచారం చేసుకొని లబ్ధి పొందినాయి. మనం వీళ్ళు ఎంతో చేసి కూడా దాన్ని సరైన మార్గంలో ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నట్టు కూడా బాధ కార్యకర్తల్లో కనబడతా ఉంది. దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. అందుకే మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం 12-13 మాసాలుగా తీసుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, కుల సర్వే, సబ్ కేటగరేషన్, దాంతోపాటు బెల్గాంలో తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం జై బాపు జై భీమ్ జై సంవిధానం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు జరపాలంటే ఒక కార్యక్రమం తీసుకున్నామో దాని మీద కూడా ఇప్పుడు కొంత మిత్రులు పెద్దలు ఈ విషయాల మీద మాట్లాడతారు. ఎజెండా వైజ్గా నేను మొట్టమొదటి ఒక తీర్మానం దీపాదాస్ మున్షి గారు ఎన్నికలకు ముందు 2020 ఎన్నికల ముందు దీపాదాస్ మున్షి గారు, వారితో పాటు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇక్కడ అబ్జర్వర్లుగా ఉండి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎవరెక్కడ అలకబోడినా, ఎవరెక్కడ నిరుత్సాహపడినా వాళ్ళందరికీ వెళ్ళి మాట్లాడి సర్ది చేసి ఆనాడు సముదాయించి ఎన్నికల్లో సునాయం గెలిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి దీపాదాస్ మున్షి గారు ఆ తర్వాత మాణిక్యరావు తాకిన తర్వాత వారు ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమితులవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్గా నియమితులైనటువంటి సందర్భం వారు గత 14 మాసాలుగా అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కానీ మాతో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరగడానికి అంకురార్పణ జరిగినటువంటి సందర్భం.
వారు మారి వాళ్ళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు రాకకి స్వాగతం పలుకుతుంది. దీపాదాస్ మున్షి గారిని వారికి 14 మాసాలుగా మన కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఒక తీర్మానం